ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒకసారి మీరు మార్చురీకి వచ్చి చూసి గుర్తిస్తే బెటర్ ఏమో. అయ్యో భగవంతుడా, ఏసీ గారు ఏంటి మీరనేది? నా కోడలికి ఏం అవ్వదు, అవ్వకూడదు. శరణ్య ఏ అఘాయిత్యం చేసుకోకూడదు, చేసుకోకూడదు. ఆనంద, టెన్షన్ పడకు, నువ్వు ఏదేదో ఊహించుకోకు. అమ్మా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేమంత ఈజీగా చచ్చే రకం కాదు. అవునమ్మా, దానివల్ల మనమంతా ఆత్మహత్య చేసుకోవాలి గాని అదేం చావదు. అయినా ఒకవేళ దాని టైం బాలేక చచ్చినా ఇక్కడ మనకొచ్చే నష్టమేం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, నిజమే మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఆనందా, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అరే అమ్మా, ఆనంద ఆనంద వద్దు. ఏం కూసావురా? ఏం కూసావు? అసలు ఇంత దుర్మార్గంగా నువ్వెలా మాట్లాడుతున్నావురా? నిన్ను నిన్ను రేయ్! ఆనంద, 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 అయ్యో, ఆనంద, ఆనంద, నీకే చెప్పేది ఆగు. ఆనంద, ఆగు. వాడు మాట్లాడిన దాంట్లో అంత దుర్మార్గం ఏముంది? తాకట్టు పెట్టిన నగలు తిరిగి తీసుకురామనేగా శరణ్యని దర్శన్ పంపించాడు. తిరిగి వాటిని తీసుకురాలేదు అంటే తప్పు చేసింది తన మొహం చూపించుకోలేకపోయిందనే కదా. చేసిన పాపానికి చావుతోనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తను అనుకుంటే మనం మాత్రం ఏం చేయగలం? అమ్మా ఆనంద, జరిగిందేదో జరిగిపోయిందనుకో. ఆ అమ్మాయి బతుకున్నా లేకపోయినా ఈ ఇంటికి కోడలు మాత్రం కానే కాదు. ఈ మాటని గుర్తుపెట్టుకుని మార్చురికి వెళ్లి శవాన్ని గుర్తుపట్టు. అయినా ఒకవేళ దాని టైం బాలేక చచ్చినా ఇక్కడ మనకొచ్చే నష్టమేం లేదు. చావుతోనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తను అనుకుంటే మనం మాత్రం ఏం చేయగలం? ఈ మాటని గుర్తుపెట్టుకుని మార్చురికి వెళ్లి శవాన్ని గుర్తుపట్టు. అమ్మా, వెళ్ళేసిరమ్మా. శరణ్య నిజంగా చచ్చిపోయిందంటే పీడ పోయింది అను. వెళ్ళమ్మా. మాట ఇంకొకసారి అన్నావంటే ఆనంద, ఆనంద, అమ్మా.